తెలంగాణ భాష అంతా తౌరక్యాంధ్రమని ఎవడో అన్నాడు. అంత అగ్వగా ఉన్నదా తెలంగాణ భాష? ఇక సహించవద్దు. అందుకనే నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా అని జిద్దుకు రాయాలి. జిద్దేంది? అసలు మన యాసల్నే మన బతుకున్నది, నీ భాషల్నే నీ బతుకున్నది, నీ యాసల్ని నీ సంస్కృతి ఉన్నది. ఆ యాసలున్న పలుకుబల్లలనే తెలంగాణ జీవితం ఉన్నది. కమస్కం నీ భాషలన్నా నువ్వు రాసే ధైర్యం చేయి. మనం పోగొట్టుకుంటున్న మన బతుకును బతికించుకోవాలి. దానికి భాష చాలా ముఖ్యమైనది. ఎవని యాసల ఎవని భాషల వాడు రాయాలి. తెలుస్తుందా అన్నది లేనే లేదు. మన కవులను రచయితలను మనం గుర్తించి గౌరవించుకోవాలి. ఇట్లా రాస్తే అవతలోనికి తెలుస్తుందా అని ముందరనే మనం అనుకునుడు మనము తక్కువ చేసుకున్నట్లే. ఈ బానిస భావన పోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పిన భాష రెండు తీర్లు. ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష కావాలి. కాళోజీ నారాయణరావు. డాక్టర్ సామల సదాశివ. జననం 11 మే 1928. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహెగాం మండలం తెలుగుపల్లెలో జన్మించాడు. సంస్కృతం, హిందీ, ఆంగ్లం, ఉర్దూ, పార్సీ, మరాఠీ భాషల్లో ఈయన పండితుడు. ఉర్దూ, పార్సీ, హిందీ, మరాఠీ కవుల రచయితల సాహిత్యాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జద్ రుబాయిలు, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు మొదలైనవి ఇతని రచనలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచనా పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కాకతీయ తెలుగు విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్తో సత్కరించాయి ఈయన్ని. సదాశివను హిందుస్థానీ, కర్ణాటక సంగీతానికి సాంస్కృతిక వారధిగా విద్వాంసులు గుర్తించారు. సహృదయ విమర్శకుడైన ఈతని రచనల్లో భాష సహజ సుందరంగా, సరళంగా, ముచ్చట్ల రూపంలో మనస్సుకు హత్తుకపోయేటట్లు ఉంటుంది. సామల సదాశివ మరణం ఆగస్టు 7వ తేదీ 2012. చాలా సంతోషంగా ఉన్నది. రాసే పద్ధతి ఎట్లా ఉండాలంటే పాఠకుడు చదవాలి, పాఠకుని చదివించాలి, చదివించేట్టుగా ఉండాలి. అధ్యయనం గట్టిగా ఉంటే, అధ్యయనం పకడ్బందీగా ఉంటే అవన్నీ సాధ్యమవుతాయి. అధ్యయనం ఇప్పుడు ఈ కొందరేమో అధ్యయనం ఇవ్వద్దంటున్నారు కదా, అది తప్పు. అధ్యయనం బాగుండాలి. ఈ పాఠంలో ఉన్నటువంటి ముఖ్యమైన పదాలు, వాటికి అర్థాలు. యాది అంటే
గుర్తు, జ్ఞాపకం. ఉద్దండ పండితులు అంటే గొప్ప పండితులు అని అర్థం. గురుస్థానీయులు అంటే గురువు స్థానం అలంకరించదగిన వారు అని. పౌరాణికులు అంటే పురాణం తెలిసిన వారు అని. వాగ్ధాటి అంటే బాగా మాట్లాడటం. సొంపైనది అంటే అందమైనది అని అర్థం. డాక్టర్ సామల సదాశివకు ఇద్దరు మనమరాళ్ళు. పెద్ద మనమరాలు పేరు కావ్య, చిన్న మనమరాలు లావణ్య. కావ్యకు 6 సంవత్సరాల వయస్సు, లావణ్యకు 4 సంవత్సరాల వయస్సు. వీళ్ళుండేది హైదరాబాదు. వేసవి సెలవులకు, ఎండాకాలంలో సెలవులకు ఈ మనవరాళ్ళు ఇద్దరు అమ్మమ్మ ఇంటికి వచ్చిళ్ళు. అంటే డాక్టర్ సామల సదాశివ గారి ఇంటికి వచ్చారు. ఒకరోజు లావణ్య, చిన్నది 4 సంవత్సరాల వయస్సు ఉన్నటువంటి ఈ పాప, డాక్టర్ సామల సదాశివ గారు ప్రతిరోజు కూడా పాన్ తింటాడు. పెద్దవాళ్ళకి అలవాటు ఉంటుంది. పాన్కు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఉండేటువంటి డబ్బా ఇది. దీంట్లో ఆకు, వక్కలు, తర్వాత జర్దా, ఇవన్నీ కూడా పాన్లో వేసుకునేటువంటి పదార్థాలన్నీ కూడా ఇట్లాంటి డబ్బాలో పెట్టుకుంటారు. ఒక రోజట ఈ చిన్న పాప వాళ్ళ తాతయ్యకు ఈ పాన్ డబ్బి పట్టుకొని, తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అంటూ ఈ పాను జర్దా డబ్బీని తాతయ్యకి ఇచ్చిందట. ఇవ్వగానే ఆయనకు ఆశ్చర్యం వేసింది. అరే 4 సంవత్సరాల పాప తెలుగు మాట్లాడలేదు. ఏమైనా తెలుగులో మాట్లాడాలనుకుంటే హిందీలోకి అనువాదం చేసుకొని చిన్న చిన్న పదాలను తెలుగులో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాంటి అమ్మాయి ఈ ప్రాంత ప్రజలు బాగా వాడేటువంటి ఇగపటు అనేటువంటి మాటను వాడేసరికి ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఆనందం కూడా కలిగిందట. ఎందుకంటే ఏదైనా వస్తువు అవసరం ఉంటే ఈయన పెద్ద ఆయన చెబుతాడు, ఈ పిల్లలు తెచ్చిస్తూ ఉంటారు. తెలుగు సరిగా మాట్లాడము రానటువంటి లావణ్య తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా ప్రజలు ఎక్కువగా మాట్లాడేటువంటి, ఈ ప్రాంత ప్రజలు మాట్లాడేటువంటి ఇగపటు అనే మాటను తన భాషలో తను మాట్లాడినటువంటి ఆ వాక్యంలో ఉపయోగించేసరికి మన పెద్ద ఆయనకు చాలా సంతోషం కలిగింది, ఆశ్చర్యం కలిగిందట. తాతగారండి, ఇదిగోనండి మీ పాను అన్నా కానీ మంచి తెలుగే. ఏ ప్రాంతపు వాళ్లకు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి భాషకు సంబంధించిన పదం వినగానే చాలా సంతోషం కలుగుతుంది. అందుకే సామల సదాశివకు చిన్న మనమరాలు తాత ఇగపటు అనేటువంటి మాటను వాడడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఆనందాన్ని కలిగించిందట. సామల సదాశివ చిన్న మనమరాలు తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బి అని అనగానే పెద్ద ఆయనకు మరొక విషయం గుర్తుకొచ్చిందట. ఏమిటా విషయం? ప్రాకృత సంస్కృత భాషల లోపల గొప్ప పండితుడు తిరుమల రామచంద్ర గారు. ఈయన కొంతకాలం ఆంధ్రప్రభ వారపత్రికలో చివరి పేజీ రాసేటువంటి వారు. దానికి హైదరాబాదు నోట్బుక్ అని పేరు. వాస్తవంగా ఏ పత్రికకైనా చివరి పేజీ చాలా అందంగా ఉంటుంది. కరంజీయా నిర్వహించినటువంటి బ్లిడ్జ్ పత్రికలో కూడా కేకే అబ్బాస్ చివరి పేజీ రాసేటువంటి వారు. ఆ పేజీ కోసమే చాలామంది ఆ పత్రికను కొనుక్కునేటువంటి వారట. ఒకసారి ఈ హైదరాబాద్ నోట్బుక్లో ఆంధ్రప్రభ పత్రికలో చివరి పేజీ పేరు హైదరాబాద్ నోట్బుక్. ఈ హైదరాబాదు నోట్బుక్ ఆ పేజీలో ఒక వారం తిరుమల రామచంద్ర గారు తన బాల్యమిత్రుడైనటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని గుర్తు చేసుకున్నాడట. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని, ఇద్దరు బాల్య స్నేహితులు. ఎట్లా గుర్తు చేసుకున్నాడు? ఒకసారి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తిరుపతికి పోయి వచ్చిందట. తిరుపతికి పోయి ప్రసాదం తీసుకొచ్చాడు, తిరుపతి లడ్డు. ఆ సందర్భంలో తిరుమల రామచంద్ర కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి ఇంటికి పోయాడు. వెళ్తే ఆయన ప్రసాదాన్ని తన మిత్రుడైనటువంటి తిరుమల రామచంద్రకు అందజేస్తూ ఏమన్నాడు? వారి రామచంద్ర ఇక పటు తిరుపతి లడ్డు అన్నాడట. ఈ విషయం తన చిన్న మనమరాలు తాత ఇక పటు నీ పాను జర్దా డబ్బి అనగానే, ఆ మాటలు వినగానే హైదరాబాదు నోట్బుక్లో తిరుమల రామచంద్ర గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అన్నటువంటి మాటలను ఈయన గుర్తు చేసుకున్నాడు. ఎవరు? డాక్టర్ సామల సదాశివ గారు. ఏమన్నాడు? వారి రామచంద్ర ఇక పటు
తిరుపతి లడ్డు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి మామూలు వాడు కాదు, మహాపండితుడు. ఆయన మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి సంస్థానానికి సంబంధించిన వారు. తెలుగు సంస్కృత భాషల్లో గొప్ప పండితుడు. అలాగే కావ్యశాస్త్రము వ్యాకరణ శాస్త్రాల్లో కూడా ఆరితేరినటువంటి ప్రతిభా విశేషాలు కలిగిన వారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. సంస్కృతంలో బిల్హనుడు అనే కవి ఉన్నాడు. ఆయన విక్రమాంక దేవ చరిత్రం అనేటువంటి ఒక గొప్ప కావ్యాన్ని రాశాడు. దాన్ని మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు తెలుగులోకి అనువాదించేశారు. సంస్కృతంలో బిల్హనుడు రాసిన దానికంటే కూడా ప్రౌఢంగా, చాలా కష్టంగా, చాలా కఠినంగా, మహాపండితులకే అర్థమయ్యేటువంటి రీతిలో విక్రమాంక దేవ చరిత్రను రాశాడు కానీ అది పెద్ద పుస్తకం కాబట్టి దాన్ని అచ్చువేయలేకపోయాడు. బిల్హనుడు రాసినటువంటి కర్ణసుందరి అనేటువంటి నాటకాన్ని అనువాదం చేశారు తెలుగులోకి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. అనువాదం చేయడమే కాదు, దాన్ని ముద్రించారు కూడా. ఇక కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి ఆంధ్ర బిల్హనుడు అనే బిరుదుంది. ఎందుకంటే సంస్కృతంలో బిల్హనుడు అనే కవి ఎంత గొప్పగా కావ్యరచన చేశాడో, తెలుగులో ఈయన కూడా అంత గొప్ప కావ్య రచన చేయగలిగాడు, అంత ప్రతిభావంతుడు. కాబట్టి ఆంధ్ర బిల్హనుడు అనేటువంటి బిరుదును కలిగి ఉన్నారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి. ఇక మన డాక్టర్ సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేయలేదు. కానీ ఆయనకు అప్పుడప్పుడు ఉత్తరాలు రాసేటువంటి వాడట. సాహిత్యానికి సంబంధించినటువంటి ఏదైనా అనుమానం వస్తే ఉత్తరాలు రాసి ఆ ఉత్తరాల ద్వారా సమాధానాలు తెప్పించుకునేటువంటి వారు. అట్లా చదువు చెప్పినటువంటి వాళ్ళని మనం గురువులు అనాల్సినటువంటి అవసరం లేదు. మనకు కొత్త విషయాలు ఎవరు నేర్పించినా, మనకు విలువలు ఎవరు నేర్పించినా, మనకు మంచి విషయాలు ఎవరు చెప్పినా, మనల్ని సన్మార్గంలో ఎవరు పెట్టినా వాళ్ళను మనం గురువులుగా భావించడానికి అవకాశం ఉన్నది. అందుకే మన డాక్టర్ సామల సదాశివ గారు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి వద్ద శిష్యరికం చేయకపోయినా వారికి ఉత్తరాలు రాసి అనేక సాహిత్య సంబంధమైనటువంటి విషయాలను తెప్పించుకొని వారికి తన హృదయంలో గురువు స్థానాన్నిచ్చి గౌరవించారు. అయితే ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు విక్రమాంక దేవ చరిత్రను తెలుగులో రాసి అచ్చువేయలేదు. కానీ వారి రాతప్రతులు ఆ రోజులలో తెలుగులో గొప్ప పండితులైనటువంటి చిలకమర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారు మొదలుకొని చాలా మంది పండితులు ఈ అచ్చువేయనటువంటి ప్రతులను చదివారట. చదివి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారిని భేషను మెచ్చుకున్నారు, చాలా ప్రశంసించారట, గొప్పగా పొగిడారట. అంత గొప్ప ప్రతిభ కలిగినటువంటి వారు, పాండిత్యం కలిగినటువంటి వారు మన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు. అందుకే మన డాక్టర్ సామల సదాశివ గారు వారికి హృదయంలో గురుస్థానాన్ని ఇచ్చారు. నా గురుస్థానీయులు అని చెప్పుకున్నారు. అటువంటి గొప్ప పండితుడు, సంస్కృతంలో తెలుగు భాషల్లో పాండిత్యం కలిగినటువంటి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మాట్లాడినట్టుగా వారి రామచంద్ర ఇకపాటు తిరుపతి లడ్డు అని అనడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది నాకు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ భాష అంటే కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి ఎంత పట్టో, ఎంత ఇష్టమో. అందుకే ఆయన ఇగపటు అనేటువంటి మాటను వాడాడు అని గుర్తు చేసుకున్నాడు. ఇక ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా బాసర దేవాలయంలో వ్యాస పూర్ణిమ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. ఒక సంవత్సరం బాసర దేవాలయంలో వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని వ్యాసుడు రాసినటువంటి భారతం మీద ప్రసంగాలు ఏర్పాటు చేశారట. ఆ ప్రసంగం వినడం కోసం మన డాక్టర్ సామల సదాశివ గారు కూడా వెళ్ళారు. వెళ్తే అక్కడ ఒకరు ప్రసంగిస్తూ ఉన్నారు. ఆ ప్రసంగం ఎవరు చేస్తున్నారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఉద్యోగ విరమణ చేసినటువంటి విశ్రాంత ఆచార్యులు చేస్తున్నారనే విషయం ఈయనకు తెలిసింది. వెళ్ళారు, కూర్చున్నారు, విన్నారు. ఆమె మాట్లాడేటువంటి ఆ ప్రసంగాన్ని వింటూ ఉంటే ఈయనకు ఎవరో గుర్తుకొచ్చారట, ఎవరి మాటలో గుర్తుకొచ్చాయట. తర్వాత భోజన విరామంలో ఆవిడని కలుసుకొని పరిచయం చేసుకున్నాడు డాక్టర్ సామల సదాశివ. నేను పరిచయం చేసుకుంటే ఆవిడ తన పేరు డాక్టర్ కె కమల అని చెప్పింది.
కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి కూతురును అని చెప్పుకున్నదట ఆమె. ఓహో, అందుకే ఆ పండితుడి యొక్క కడపన మళ్ళీ ఒక పండితురాలి పుట్టింది అని గురువు గారి కుమార్తె కాబట్టి నమస్కరించుకున్నాను, పరిచయం చేసుకొని అని ఆ మాటను కూడా గుర్తు చేసుకున్నాడు. అంటే మనమరాలు తాత ఇగపటుని పాను జరదా డబ్బి అని అన్నందుకు కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు మహాపండితుడు అయినప్పటికీ వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు అని ఆయన తన ప్రాంతంలోని ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రాంతీయ భాష పట్ల తనకున్నటువంటి ప్రేమను కనబరిచి మాట్లాడిండు. ఇంకా ప్రాంతీయ భాష మాధుర్యం గురించి, ప్రాంతీయ భాషలో ఉండేటువంటి తీయదనం గురించి చెబుతూ మహబూబ్ నగర్ వాళ్ళ తెలుగు గురించి గుర్తు చేసుకున్నాడు, యాద్ చేసుకున్నాడు మన సామల సదాశివ. మహబూబ్ నగర్ వాళ్ళ భాషలో కూడా తెలుగుదనం కనిపిస్తుంది అని చెప్పాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు, నీళ్లు లేని ఇటిక్యాలపాడులో జన్మించినటువంటి సురవరం ప్రతాపరెడ్డి గారు స్వచ్ఛమైన ప్రాంతీయ భాషను మాట్లాడేటువంటి వాడు. ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందిందే ఈ నీళ్లు లేని ఇటిక్యాలపాడు కూడా. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే భాషను ఆధారంగా చేసుకుని రాష్ట్రాలుగా విభజన చేసినప్పుడు ఆ ప్రాంతం మన రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతం కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగం ఏమో మన తెలంగాణ ప్రాంతానికి వచ్చింది. సురవరం ప్రతాపరెడ్డి గారి రాతలో మరియు మాటలో కూడా తెలుగుదనం కనిపించేదట. అట్లాగే అలంపూర్ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమంలో ఎక్కువ శాతం భాగస్వామ్యం పంచుకున్నటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు. అలంపురం బ్రహ్మేశ్వరాలయం ఇది. ఇక్కడనే జోగులాంబ శక్తిపీఠం కూడా ఉంది. ఈ బ్రహ్మేశ్వరాలయాన్ని పునరుద్ధరించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు చాలామంది పెద్దలు. అందులో ప్రధాన భూమిక పోషించినటువంటి వారు గడియారం రామకృష్ణ శర్మ గారు. వీరు గొప్ప పరిశోధకులు. వీరికి కూడా మన డాక్టర్ సామల సదాశివ గారు గురుస్థానం ఇచ్చారు. హైదరాబాదులో అనేక మంది పెద్దలతో కలిసి గడియారం రామకృష్ణ శర్మ గారు కూడా ఆంధ్ర సారస్వత పరిషత్తు అనే తెలుగు భాషను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో ఏర్పాటు చేసిన సంస్థ స్థాపకుల్లో వీరు కూడా ఒకరు. అలాంటి గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా వీరు గుర్తు చేసుకున్నారు. వీరు పరిశోధకులు, పత్రికా నిర్వాహకులు. అనేక విషయాలు డాక్టర్ సామల సదాశివ గారికి తెలియజేసినటువంటి వారు కాబట్టి గడియారం రామకృష్ణ శర్మ గారిని కూడా గురుస్థానం ఇచ్చి గౌరవించారు మన సామల సదాశివ గారు. అలాగే నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి తెలుగును గురించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. నల్గొండ జిల్లా తెలుగు కూడా అందమైనది. అక్కడ 50 ఏళ్ల క్రిందటి వరకు నల్గొండలోని ఏదో ఒక ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం అనే పెద్ద ఆయన ఉండేవారు అని ఈయన తెలుసుకున్నారు. అంతేకాదు ఆయన వత్సలుడు మొదలైనటువంటి అద్భుతమైనటువంటి కావ్యాలు కూడా రాశారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా గడియారం రామకృష్ణ శర్మ గారు మిగిలినటువంటి పెద్దలతో పాటు అంబటిపూడి వెంకటరత్నం గారు కూడా హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళల్లో వీరు కూడా ఒకరు. అంతేకాదు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆ మధ్యన అనేక పరీక్షలు నిర్వహించేటువంటిది. విశారద పూర్వ భాగం, విశారద ఉత్తర భాగం లాంటి పరీక్షలు. ఆ పరీక్షల్లో కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేది. అలాగే అంబటిపూడి వెంకటరత్నం గారు రాసినటువంటి ఏదో ఒక కావ్యం కూడా ఆ సిలబస్లో పెట్టేటువంటి వారు. నేను చాలా వరకు అంబటిపూడి వెంకటరత్నం రాసినటువంటి కావ్యాలను కొన్నింటిని నేను చదవగలిగాను. తెలుగులో కావచ్చు, ఉర్దూలో కావచ్చు, ఎవరెవరి దగ్గర నేను ఏమేమి నేర్చుకున్నానో అది రాయాలంటే ఒక పెద్ద గ్రంథమే అవుతుంది. అట్లా కాకుండా ఇక్కడ నేను రాస్తున్నది ప్రాంతీయ భాషల గురించి రాస్తున్నాను కాబట్టి ప్రాంతీయ భాషలకు పలుకుబడులు, నుడికారం, జాతీయాలు అనేటువంటివి సొగసును, అందాన్ని కలిగిస్తాయి. ఉర్దూలో వీటిని మనం రోజ్మర్రా, మొహవీరా అని పిలుస్తాము అని చెప్పుకొచ్చారు డాక్టర్ సామల సదాశివ. ఉర్దూలో మొహవీరాల గురించి నేను తర్వాత రాస్తాను అని చెబుతూ, అది రాస్తే తప్ప ఈ ముచ్చట్లు పూర్తి కావు అంటూ వరంగల్లు తెలుగును
టక్సాలి తెలుగు అనవచ్చు అన్నారు. టక్సాలి అంటే టంకసాల. టంకసాలలో తయారు చేసినటువంటి నాణాలకు మాత్రమే విలువ ఉంటుంది. బయట తయారు చేసినటువంటి నాణాలు నకిలీ నాణాలు, అవి చలామణిలోకి కనుక వస్తే వాటిని దొంగ నాణాలుగా పట్టుకుంటారు. అందుకే వరంగల్లు ప్రజలు మాట్లాడేటువంటి తెలుగు భాష స్వచ్ఛమైనటువంటి తెలుగు భాష అని ఒక కితాబ్ ఇచ్చారు డాక్టర్ సామల సదాశివ గారు. అట్లాగే ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అని కూడా అన్నారు. ఢిల్లీ ప్రజలు మాట్లాడేటువంటి ఉర్దూ భాష టంకసాలలో తయారు చేసినటువంటి ఉర్దూ భాష. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారు చేసినటువంటి నాణాలకు విలువ ఎట్లాగైతే ఉంటుందో వరంగల్లు తెలుగుకు ఢిల్లీ ఉర్దూకు విలువ ఉంటుంది అని చెప్పుకొచ్చారు. తన చిన్న మనమరాలు మాట్లాడినటువంటి తాత ఇగపటు నీ పాను జర్దా డబ్బీ, ఇగపటు అనేటువంటి ఈ ప్రాంత ప్రజలు మాట్లాడుకునే పదాన్ని ఉపయోగించినందుకు ఆనందపడుతూ ఆశ్చర్యపడుతూ తిరుమల రామచంద్ర గారికి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు లడ్డూనిస్తూ వారి రామచంద్ర ఇగపటు తిరుపతి లడ్డు ఆ మాటను గుర్తు చేసుకున్నారు. కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారికి గురుస్థానం ఎందుకు ఇచ్చాడో గుర్తు చేసుకున్నాడు. వాళ్ళ బిడ్డ గురించి గుర్తు చేసుకున్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలోని తెలుగు ప్రజలు మాట్లాడేటువంటి భాష గురించి గుర్తు చేసుకున్నారు. నల్గొండ జిల్లా ప్రజల తెలుగు భాషను గుర్తు చేసుకున్నారు. అలాగే గడియారం రామకృష్ణ శర్మ గారిని ఇట్లా పెద్దలందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వరంగల్ తెలుగు టక్సాలి తెలుగు, ఢిల్లీ ఉర్దూ టక్సాలి ఉర్దూ అని చెప్పుకొచ్చారు. ఎవరి భాషలోని కవిత్వం కావచ్చు, పద్యాలు కావచ్చు, పాటలు కావచ్చు వాళ్లకు వినసొంపుగా ఉంటాయి. అంటే మన భాష మనకు చాలా వినసొంపుగా ఉంటుంది. ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష తమ తమ భాషల లోపల తాము హాయిగా, అద్భుతంగా, ఆనందంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి డాక్టర్ సామల సదాశివ మరిన్ని అంశాలను గుర్తు చేసుకున్నారు. మరిన్ని జ్ఞాపకాలను ఆయన నెమరు వేసుకున్నారు. వాళ్ళ ఊర్లో గుడిలో పూజలు చేసేటువంటి పురోహితుడు ఉన్నాడట. ఆయన వీళ్ళు దేవాలయానికి వెళ్ళిన వెంటనే, వీళ్ళు గుడికి పోయిన వెంటనే ఆయన ఏమంటాడు, మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడట. అరే కండ్లకు నీళ్లు పెట్టుకోవడం ఏమిటి? మొదలు మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటాడు. అయ్యా అట్లా అనొద్దు, శుభమాని గుడికొచ్చి మేము పూజ చేయడానికి వచ్చినాము, మీరు కండ్లకు నీళ్లు పెట్టుకోండి అంటారేమిటి? ఇది అర్థం చేసుకునేటువంటి సందర్భం కనుక మారితే విపరీత అర్థం వస్తుంది, అట్లా మీరు అడకండి అంటాడట. అయితే మీకు మరాఠీ వచ్చు కదండి పురోహితులు గారు, మీరు మరాఠీలో చెప్పండి. మరాఠీలో చెబితే మాకు మరాఠీ వచ్చు. ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు సరిహద్దు గ్రామం కాబట్టి అక్కడ సరిహద్దు జిల్లాలో ఉన్నటువంటి అటు వాళ్లకు, మహారాష్ట్రలో ఉన్నటువంటి వాళ్లకు తెలుగు వస్తుంది. ఈ పక్కన మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నటువంటి తెలుగు జిల్లాల ప్రజలకు మరాఠీ వస్తుంది. అందుగురించి మీరు మరాఠీలో చెప్పినా కానీ మేము అర్థం చేసుకుంటామని అన్నా కానీ ఆయన వినడట. మధ్యలో కు షష్ఠి చేస్తాడు. మీ కండ్లకు కు అనేటువంటిది షష్ఠి విభక్తి ప్రత్యయం. అట్లా కు చేర్చి ఆయన అంటాడు, కళ్ళ నీళ్లు పెట్టుకోండి అని అనడు. సదాశివ చెప్తున్నాడు, మొదట మీ కండ్లకు నీళ్లు పెట్టుకోండి అని బతికిస్తున్నాడు. కళ్ళ నీళ్లు పెట్టుకోండి అంటే మీరు ఏడవండి అనేటువంటి అర్థం వస్తుంది. అందుకే ఇట్లాంటి దేవాలయానికి సంబంధించినటువంటి పురోహితులు మాట్లాడేటువంటి ఈ భాష నకిలీ నాణెము. ఇది టంకసాలలో తయారైనటువంటి నాణెము లాంటి భాష కాదు. వరంగల్లులో కూరగాయలు అమ్మేటువంటి స్త్రీల నోట అసలైనటువంటి భాష, అసలైనటువంటి మాటలు మనకు వినిపిస్తాయంటున్నాడు. ఈయన వరంగల్కు సాధారణంగా వచ్చిపోతూ ఉండేటువంటి వాడు కాబట్టి వరంగల్లో కూరగాయలు అమ్మేటువంటి ఆడవాళ్ళు అచ్చమైనటువంటి మంచి తెలుగును మాట్లాడుతారు అని చెప్పుకొచ్చాడు. ఏ ప్రాంతంలోనైనా ఆడవాళ్ల నోటి నుండే అసలైనటువంటి భాషను మనం వింటాం. ఆయన తన అనుభవంతో చెబుతున్నటువంటి మాట. ఆయన అనేక ప్రాంతాలు తిరిగినటువంటి వాడు కాబట్టి అనేక మంది ఆ పెద్దవాళ్లతో, మామూలు ప్రజలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరి భాషను బాగా గమనించిన తర్వాత ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆడవాళ్ల నోట్లో నుండి అసలైనటువంటి భాష వినిపిస్తుంది. అందుకే ఉర్దూ మాట్లాడే ముస్లిం స్త్రీలు, ఇల్లు దాటి వెళ్ళనటువంటి వాళ్ళు
రాజమహళ్లలో, రాజభవనాలలో ఉండేటువంటి, అంతఃపురంలో ఉండేటువంటి బేగముల భాష శుద్ధమైంది, వాళ్ళు మాట్లాడేటువంటి ఉర్దూ భాష చాలా స్వచ్ఛమైంది అని పండితులు నమ్ముతారు అని చెబుతున్నాడు. ఎవరైతే ఇల్లు దాటకుండా బయటికి వెళ్లకుండా ఉండేటువంటి బేగములు ఉన్నారో, రాజమహళ్లలో ఉండేటువంటి వాళ్ళ, అంతఃపురంలో ఉండేటువంటి బేగముల భాష చాలా శుద్ధమైంది, చాలా స్వచ్ఛమైనటువంటిది అని పండితులు నమ్ముతూ ఉంటారు అని చెబుతున్నాడు. అందుకే పొల్యూట్ కానటువంటి ఉర్దూను, కలుషితం కానటువంటి ఉర్దూ భాషను ఏమంటారట? బేగమతీ జుబాన్, మహల్లతీ జుబాన్ అని పిలుస్తారు. బేగమతీ జుబాన్, బేగం సాహెబాలు మాట్లాడేటువంటి ఆ భాష బేగమతీ జుబాన్. మహల్ల నుండి బయటికి రానటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష మహల్లతీ జుబాన్ అని పిలుస్తారు. వీళ్ళందరూ కూడా అంతఃపురంలో ఉండేటువంటి బేగంలు, మహల్లలో ఉండేటువంటి బేగంలు. అందుకే ఇంకొక మాటను కూడా గుర్తు చేసుకున్నాడు. ఏమిటి? డాక్టర్ సామల సదాశివ గారి చిన్నతనంలో ఆగా సాహెబ్ అనేటువంటి ఒకానొక ఉర్దూ ప్రొఫెసర్ గారు నిజాం కళాశాలలో ఉండేవారట, హైదరాబాదులోని నిజాం కాలేజీలో ఉండేటువంటి వారట. ఈయన పేరును ఆగా హైదర్ హుసేన్ అనుకుంటాను అని అన్నాడు. పేరు కూడా సరిగ్గా గుర్తులేదు. కానీ ఈయన ప్రత్యేకత ఏమిటట అంటే గంటలు స్వచ్ఛమైనటువంటి ఉర్దూలో మాట్లాడేటువంటి వాడట. ఢిల్లీ బేగమతీ జుబాన్ లోపల ఈయన ప్రసంగించేటువంటి వాడు. అంతేకాకుండా ఇదే సందర్భంలో మరొక విషయాన్ని కూడా, వరంగల్కు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మన డాక్టర్ సామల సదాశివ గారు గుర్తు చేసుకున్నారు. వరంగల్ తెలుగు గురించి చెబుతూనే ఒక సంవత్సరం పెద్ద కాళోజీ గారి వర్ధంతి సభ జరిగిందట. పెద్ద కాళోజీ, వీరు చిన్న కాళోజీ, కాళోజీ నారాయణరావు గారు, వీరు పెద్ద కాళోజీ, కాళోజీ రామేశ్వరరావు గారు. వీరిని షాద్ అని పిలుస్తారు. వీరు ప్రముఖ ఉర్దూ కవి. అయితే ప్రతి సంవత్సరం జరిగేటువంటి కాళోజీ వర్ధంతి, జయంతి సభలకు సామల సదాశివ గారికి ఆహ్వానం పంపేటువంటి వారట. పిలుపు వచ్చేది, మీరు రండి అని. పిలుపు వచ్చినా రాకపోయినా ఈయన వచ్చేటువంటి వాడు. అయితే ఒక సంవత్సరం పెద్ద కాళోజీ గారి వర్ధంతి సభకు వెళ్ళాడు. వెళ్ళేసరికి అప్పటికే ఒక చిన్నపాటి కవి సమ్మేళనం పూర్తయిపోయిందట. కవి సమ్మేళనం అంటే పిల్లలు కవిత్వం రాసేటువంటి కవులు ఇటు కొంతమంది కూర్చుంటారు. మధ్యలో సమన్వయకర్త కూర్చుంటాడు. అంటే వ్యాఖ్యాత అనవచ్చు, లేదా ఆ కవి సమ్మేళనాన్ని సమన్వయపరిచేటువంటి వారు మధ్యలో కూర్చుంటారు. వారుండి కవి సమ్మేళనాన్ని నడిపిస్తారు. ఇట్లా కవి సమ్మేళనానికి సంబంధించినటువంటి దృశ్యం మేము ముందుంచడం జరిగింది. ఇది కవి సమ్మేళనానికి సంబంధించినటువంటి చిత్రం. అయితే అప్పటికే ఈయన వెళ్ళేసరికి కవి సమ్మేళనం పూర్తయిపోయిందట. చిన్నపాటి ఉర్దూ ముషాయిరా కూడా పూర్తయింది. ముషాయిరా అంటే ఉర్దూ కవులు చాలా ఆనందంగా గజలను వినిపిస్తూ ఉంటారు, ఉర్దూలో కవిత్వాన్ని వినిపిస్తూ ఉంటారు. కవి సమ్మేళనం లాంటిది. ఉర్దూ ముషాయిరా కూడా పూర్తయింది. కొంతమంది ప్రసంగించారట. అక్కడ 2-3 గాయకులు, మీరా సంగీత్ సభకు సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని గజళ్ళు కూడా వినిపించారు. గజల్ అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రక్రియ. పెద్ద కాళోజీ ఉర్దూ కవి అని చెప్పుకున్నాం. ఆయన కలం పేరు షాద్. అయితే మన డాక్టర్ సామల సదాశివ గారు కాళోజీ గారి ఇంటికి వెళ్ళేటప్పటికే సాహితీ మిత్ర మండలి, వరంగల్లులో కాళోజీ గారి ఇంట పుట్టినటువంటి కవులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ, సాహితీ మిత్రులందరూ ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థ సాహితీ మిత్ర మండలి. వాళ్ళు ఆ కవులందరూ కూడా తమ కవితలు వినిపిస్తూ ఉన్నారట. ఆ సాహిత్య సభకు ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అధ్యక్షులుగా ఉన్నారు. ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. కాళోజీ వర్ధంతి సభకు సంబంధించినటువంటి కవులతో కూడినటువంటి చిత్రం ఇది. కాళోజీ నారాయణరావు గారు, వరవర్రావు గారు, అంపశే నవీన్ గారు, తర్వాత నాగిళ్ళ రామశాస్త్రి గారు, వీళ్ళందరితో పాటు ఇక్కడ నేను కూడా ఉన్నాను. ఆ సభలో నేను కూడా హాజరయ్యాను ఆ సభకు. అయితే మన ఇక్కడ కూర్చున్నది డాక్టర్ సామల సదాశివ గారు. కాళోజీ వర్ధంతి రోజు మన డాక్టర్ సామల సదాశివ గారు కాళోజీ గారి ఇంటికి వచ్చారు. కాళోజీ గారు ఇక్కడ ఉన్నారు. నాగిళ్ళ రామశాస్త్రి గారు కాళోజీ గారికి చాలా ఆప్తులు. తర్వాత పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, వీరు మంచి కవి. వలసపైడి నేను, తర్వాత ఇక్కడ నమేకొండ బాలకృష్ణరావు గారు, వీరు మంచి కవి.
తెలంగాణ గాంధీగా పిలువబడేటువంటి భూపతి కృష్ణమూర్తి గారు, తెలంగాణ సిద్ధాంతకర్త మన ప్రొఫెసర్ జయశంకర్ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజు సభకు వచ్చారు. అయితే డాక్టర్ సామల సదాశివ గారు వచ్చేటప్పటికి సభకు అధ్యక్షులుగా ఒక రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారెవరో ఈయనకు తెలియదు. అరే, ఇక్కడ ఇంతమంది, వరంగల్ అంటే పెద్ద నగరం, వరంగల్లో అనేక మంది కవులున్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉండగా ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు అధ్యక్షులుగా ఉండడం ఏమిటి అని అనుకున్నాడట. కాళోజీలకు దగ్గరవాడేమో అని అనుకొని రెవెన్యూ వాళ్లకు తెలుగు సాహిత్య సభల్లో అధ్యక్షత వహించే అర్హత లేదనుకునేవాణ్ణి కాను. తన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూనే సాహిత్య సభలకు రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు అధ్యక్షులుగా ఉండకూడదు అని అనుకునేటువంటి వాణ్ణి కాదు. ఉత్తమ కవితలు, ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించినటువంటి వాళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంటులో, పోలీసు శాఖలో చాలామంది ఉన్నారు. అందుకే కవి సమ్మేళనం పూర్తయిన తర్వాత ఆ రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు లేచి నిలబడి మాట్లాడారట. మాట్లాడిన తర్వాత వారు అచ్చమైన వరంగల్లు ప్రాంతీయ తెలుగులో అద్భుతంగా మాట్లాడారట. మాట్లాడిన తర్వాత ఆ సభకు అధ్యక్షత వహించినటువంటి ఆ డిప్యూటీ కలెక్టర్ గారు ఏమన్నారు, సామల సదాశివ గారు మీరు మాట్లాడండి అన్నారట. అన్న తర్వాత అప్పుడు డాక్టర్ సామల సదాశివ గారు ఏమన్నారు, అధ్యక్షుల వారి కల్తీ లేని తెలుగు విన్న తర్వాత తెలుగులో మాట్లాడే సాహసం చేయను, ఉర్దూలో మాట్లాడతాను. అధ్యక్షుల వారి గురించి చాలా తక్కువగా అంచనా వేశాడు. తక్కువగా అంచనా వేయకపోయినా అయ్యో ఇంతమంది కవులుండగా వీరికి ఎందుకు అవకాశం ఇచ్చారు అని అనుకున్నటువంటి వాడు ఆయన మాట్లాడిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. ఆనందపడి అధ్యక్షుల వారు కల్తీ లేని తెలుగు మాట్లాడారు, ఆయన మాట్లాడిన తర్వాత నేను తెలుగులో మాట్లాడను, ఉర్దూలో మాట్లాడతాను అని చెప్పి ఉర్దూలోనే మాట్లాడాడట. అట్లా కాళోజీ గారి ఇంట పెద కాళోజీకి సంబంధించినటువంటి వర్ధంతి సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని కూడా, అంటే వరంగల్లు ప్రాంతీయ తెలుగును అధ్యక్షుల వారు ఎంత అందంగా మాట్లాడారో ఆ మాటలను కూడా గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా ఇంకొక జ్ఞాపకాన్ని కూడా ఈ సందర్భంగా మన సామల సదాశివ నెమరు వేసుకుంటున్నారు. ఏమిటట, ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు, వీరు న్యాయవాది, అడ్వకేట్, గుంటూరులో ఉంటారు. ఆయన ఒకసారి మన సామల సదాశివ గారికి ఉత్తరం రాశాడట. తరచుగా ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఓ సందర్భంలో ఒక ఉత్తరంలో ఏం రాశాడు, మీ వ్యాసాల్లో తెలంగాణ ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది. అసలైన సామల సదాశివ తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాడా కాదా అనేటువంటి విషయం ఆయనకు తెలియక ఏమన్నాడు, మీ వ్యాసాల లోపల తెలంగాణ ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రాంతీయ భాష కనిపిస్తూ ఉన్నది, మీరు ఆ ప్రాంతం వారేనా, మా ప్రాంతానికి ఎప్పుడూ రాలేదా అని అడుగుతూ ఉప్పలూరి గోపాలకృష్ణ శర్మ గారు గుంటూరు నుండి ఉత్తరం రాశాడట. నిజంగా వారు ఏ ఉద్దేశంతో అట్లా ప్రశ్నించారో తెలియదు, కానీ అది కూడా నాకు ప్రశంసగానే నేను భావిస్తున్నాను అని సామల సదాశివ చెప్పుకొచ్చారు. ఎందుకంటే తెలంగాణలో ఉంటూ తెలంగాణ ప్రజల ప్రాంతీయ భాషలో చేసినటువంటి రచనను ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్దవాళ్ళు కూడా మెచ్చుకోవడం నిజంగా నాకు గౌరవమే కదా అని గుర్తు చేసుకున్నాడు మన సామల సదాశివ. అట్లాగే మరొక విషయం, ఎప్పుడు కూడా మన సామల సదాశివ తెలంగాణ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళలేదట. తిరుపతి వెంకన్నను కూడా చూడడానికి ఆంధ్ర ప్రాంతానికి పోనటువంటి వాడు. అట్లా ఒకానొక సందర్భంలో 3 రోజుల పాటు విశాఖపట్టణానికి, శ్రీకాకుళానికి వెళ్ళాడట. ఆ ప్రాంతంలో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష అందం వేరే అంటున్నాడు. శ్రీకాకుళం తర్వాత విశాఖపట్నం ప్రజలు మాట్లాడుకునేటువంటి తెలుగు భాష యొక్క అందం కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. గద్య పద్య సాహిత్యాలు ఉన్నంత వరకు తెలుగంతా ఒక్కటి, భాష అంతా ఒక్కటే. వ్యవహారిక భాష వ్యాప్తిలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతీయ భాషలు మాండలిక భాషలు ఏర్పడ్డాయి. అంటే ప్రజలు తన నిత్య వ్యవహారంలో మాట్లాడేటువంటి భాష అంటూ ఒకటి ఏర్పడిన తర్వాతనే
ఒక్కో ప్రాంతంలో ప్రజలు ఎట్లాంటి భాషను మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లాంటి యాసతో మాట్లాడుతూ ఉన్నారు అనేటువంటి విషయాలు చర్చకు వచ్చినాయి. అయితే నేను కూడా ఒకప్పుడు ఆ గ్రాంధిక భాషలోనే రాశాను అని చెప్పుకొచ్చాడు మన సామల సదాశివ. అంటే గ్రంథాలలో ఉండేటువంటి భాషలోనే నేను కూడా రాసినా, కానీ ఆ పుస్తకాలను ఇప్పుడు చదువుకుంటే నాకే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, నాకే రుచిగా అనిపించదు. ఓహో, నేను ఇట్లా కూడా రాశానా అని అనిపిస్తుంది. నిజంగా గ్రంథాలలో ఉన్నటువంటి భాషని పిల్లలకు చెప్పడం వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. పిల్లలు ఇళ్లలో మాట్లాడేటువంటి భాష వేరే ఉంటూ ఉన్నది, ఇంట్లో మాట్లాడేటువంటి భాష వేరే ఉంటున్నది, బడిలో చదివేటువంటి భాష వేరే ఉంటున్నది. బడిలో చదివే భాష ఏమో గ్రంథాలలో ఉన్నటువంటి భాషను పెడుతున్నారు, ఇంట్లో మాట్లాడేటువంటి భాష ఏమో సాధారణమైనటువంటి ప్రాంతీయ భాషను మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. డాక్టర్ సామల సదాశివ తెలుగు భాష ఉపాధ్యాయులు కాబట్టి వ్యవహారిక భాషావాదుల పక్షాన్ని ఈయన కూడా చేరి ఇంట్లో పిల్లలు ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో ఆ భాషలోనే చదువుకుంటే వాళ్ళకు తొందరగా జ్ఞానం అలవడుతుంది అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. అందుకే ఇంట్లో మాట్లాడేటువంటి భాష వేరు, బడిలో చదివేటువంటి భాష వేరువేరుగా ఉండొద్దు. ఇంట్లో ఏ భాషలోనైతే మాట్లాడుతున్నారో పాఠ్యపుస్తకాలు కూడా అదే భాషలో ఉండాలి, వాళ్ళు చదువుకునేటువంటి చదువు కూడా అదే భాషలో ఉంటే బాగుంటుంది అనేటువంటి వాదనకు ఈయన కూడా బలాన్ని చేకూర్చాడు. ఇంకో గమ్మత్తైనటువంటి విషయం నేను టీవీలో విన్నాను అని చెబుతూ సామల సదాశివ ఏమంటున్నాడంటే, తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి. ఒక సందర్భంలో ఒక టీవీ ఛానల్లో యాంకర్లు అంటే ఈ వ్యాఖ్యాతలు ఏమని చెబుతూ ఉన్నారట, తెలుగులోనే రాయండి, తెలుగే మాట్లాడండి. మరి మన సామల సదాశివకి ఏమనిపిస్తూ ఉన్నది? ఏ తెలుగు, ఎక్కడి తెలుగు? మీరు చెబుతున్నది బాగానే ఉంది, తెలుగులోనే రాయాలి, ఏ తెలుగు రాయాలి, ఎక్కడి తెలుగు రాయాలి, తెలుగే మాట్లాడండి, ఏ తెలుగు మాట్లాడాలి, ఎక్కడి తెలుగు మాట్లాడాలి? ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైనటువంటి యాసతో కూడినటువంటి తెలుగున్నది, ఒక్కో చమత్కారంతో కూడినటువంటి తెలుగున్నది అని మన సామల సదాశివకు అనుమానం వచ్చింది. ఇక ఉర్దూ సాహిత్యానికి సంబంధించి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు మన సామల సదాశివ. ఉర్దూ సాహిత్యంలో మీర్ తఖీ మీర్ అనే కవి చాలా గొప్ప కవి, ఉర్దూ కవి మీర్ తఖీ మీర్. ఈయన కవిత గంభీరంగా ఉంటుంది, గొప్ప భావంతో కూడుకొని ఉంటుంది, భావగర్భితంగా ఉంటుంది, భావభరితంగా ఉంటుంది. ప్రజల పలుకుబడిలోని భాష ఈయన కవిత్వంలో మనకు కనిపిస్తుంది. ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా ఆయన కవిత్వంలో కనిపిస్తాయి. సహజంగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది కవి మీర్ తఖీ మీర్ గారి భాష. వీరిని ఒకానొక సందర్భంలో మీర్ తఖీ మీర్ గారిని ఎవరో అడిగారట, ఏమని? ఉస్తాద్ కవి గారు, ఫారసీ, అరబ్బీ, ఉర్దూ భాషల్లో సాటి లేని పండితులు కదా మీరు. మీకు ఫారసీ భాష బాగా వచ్చు, ఉర్దూ భాష బాగా వచ్చు, అరబ్బీ భాష బాగా వచ్చు, ఈ 3 భాషలలో కూడా మీరు గొప్ప పండితులు కదా. మరి ఢిల్లీలోని సాధారణ ప్రజలు మాట్లాడుకునేటువంటి పలుకుబడిని, ఆ ఉచ్చారణను, ఆ యాసను మీరు ఎట్లా పట్టుకున్నారు అని అడిగారట ఎవరో. అడిగితే ఆయన ఏమని చెప్పుకొచ్చాడు? నేను ప్రతి శుక్రవారం ఢిల్లీలోని జామే మసీద్ మెట్ల మీద కూర్చుంటాను. ఈ మెట్ల మీద చాలామంది బిచ్చగాళ్ళు, ఫకీర్లు కూర్చుంటారు. ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు వచ్చిపోయేటువంటి వాళ్ళను భిక్షాటన చేస్తూ ఉంటారు, వచ్చిపోయేటువంటి వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ ఉంటారు. ఈ జామే మసీద్ మెట్ల మీద కూర్చున్నటువంటి ఫకీర్లు, బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు. నేను కూడా అంటే మీర్ తఖీ మీర్ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను కూడా ఆ మెట్ల మీదనే వాళ్ళ పక్కనే కూర్చొని వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ కూడా వినేటువంటి వాణ్ణి. అట్లా నమాజు చదవడానికి వచ్చేటువంటి వాళ్ళు, పోయేటువంటి వాళ్ళ మాటలు కూడా నేను వినేటువంటి వాణ్ణి. ఆ విధంగా సాధారణ ప్రజల పలుకుబడిని, జాతీయాలను నేను నేర్చుకున్నాను అని చెప్పుకొచ్చాడు. ఈ మాటలు ఆయన రాసుకున్నటువంటి విషయాన్ని సామల సదాశివ గారు చదువుకొని ఈ యాది పుస్తకంలో, ఈ వ్యాసంలో గుర్తు చేసుకున్నారు.
మీర్ తకిమీర్ గారు సాధారణ ప్రజల భాషను, సాధారణ ప్రజల పలుకుబడిని ఎట్లా ఉంటబట్టించుకున్నాడో చెబుతూ ఆయన మాటల్లోనే జామీ మసీదు మెట్ల మీద బిచ్చగాళ్ళు, బిచ్చగత్తెలు, పకీర్లతో కూర్చొని నమాజుకు వచ్చిపోయేటువంటి వాళ్ళ మాటలన్నింటినీ కూడా వింటూ సాధారణ ప్రజల భాషను నేను నేర్చుకున్నాను అని చెబుతూ నాది ప్రజా కవిత కదా అన్నాడట మీర్ తకిమీర్, కవి మీర్ తకిమీర్. ఆయన ఒక షేర్ కూడా రాశాడు. గో మేరే షేర్ హే ఖవాస్ పసంద్ పర్ మేరీ గుఫ్తగు అవామ్ సే హై. ఖవాస్ అంటే ప్రత్యేకమైన వారు, అవామ్ అంటే సామాన్య ప్రజలు. నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు నా కవిత్వాన్ని చదువుతున్నారు, ఇష్టపడుతున్నారు. కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే, సామాన్య ప్రజల భాషలోనే మాట్లాడుతున్నాను, సామాన్య ప్రజలతోనే మాట్లాడుతున్నాను.